హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు వీడియోలో మనం మార్కెట్స్ గురించి, అదేవిధంగా రెండు సెక్టార్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో చేసి నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక ఓవరాల్గా మనం మార్కెట్స్ ఎలా ఉంటాయి అనే అంశాలు మాట్లాడుకుందాము. వార్ అనేది ఆగిపోయింది, అయినా సరే వార్ ఆగినా కూడా ఇంకా మనకి నెగిటివ్ న్యూస్లు ఉన్నాయి. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ బాగా అక్కడే ఉంది, $100 పైనే ఉంది. అది చాలా నెగిటివ్ అనమాట. అయితే గ్లోబల్గా కొన్ని కమాడిటీస్ బాగా పెరగడము, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్రైసెస్ బాగా పెరగడము, ఇటువంటివన్నీ కూడా నెగిటివ్సే ఓవరాల్గా. సో ఓవరాల్గా గ్లోబల్గా ఏం జరుగుతుంది అంటే, ఇన్ఫ్లేషన్ అనేది పెరగడము స్టార్ట్ అయింది. మన ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, ఇంకా పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇది ఓవరాల్గా మార్కెట్స్కి నెగిటివ్ అనమాట. సో నిఫ్టీ కానీ గమనిస్తే వార్ టైంలో, మనకు ప్యానిక్ టైంలో 22,000 దాకా వెళ్ళింది. ప్రస్తుతానికి 24,000 దాకా వచ్చింది. అంటే 2,000 పాయింట్స్ ర్యాలీ అనేది మనకి చాలా షార్ప్గా ర్యాలీ వచ్చింది. అయితే ఇక్కడ కొంచెం నిఫ్టీ ఆగడానికి అవకాశం ఉందన్నమాట. 24,200 నుంచి 24,400 ఈ లెవెల్స్లో నిఫ్టీకి కొంతమేర రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. అయితే మనం ఇంకా ఫర్దర్గా ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మార్పులు రావాలి. లైక్ క్రూడ్ ఆయిల్ క్రాష్ కావాలి, $80 బిలో రావాలి. అదేవిధంగా గ్లోబల్గా చాలా కమాడిటీస్ ప్రైస్ పెరిగాయి, అవి తగ్గాలన్నమాట. అవి తగ్గినప్పుడే మనకి ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇదంతా ఇప్పట్లో ఇమీడియట్గా అయితే కాదు. బట్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ కూడా నెక్స్ట్ 2-3 క్వార్టర్లు మన ఇండియన్ రిజల్ట్స్ మీద, ఈ క్వార్టర్లో పెద్దగా ప్రభావం లేకపోయినా కూడా నెక్స్ట్ 2-3 క్వార్టర్లు మన కంపెనీస్ మీద, చాలా కంపెనీస్ మీద ఇన్పుట్ కాస్ట్ పెరిగి వాళ్ళకి మార్జిన్స్ పడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఓవరాల్గా అయితే కొంచెం మార్కెట్స్ అయితే కొంచెం ఈ లెవెల్లో ఆగడానికి అవకాశం ఉంది. అయితే స్టాక్ స్పెసిఫిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంటు. ఇటువంటి నెగటివ్లో కూడా మన ఇండియన్ ఎకానమీ ఎంత స్ట్రాంగ్ ఉంది అని చెప్పడానికి లేటెస్ట్గా వచ్చిన జిఎస్టీ నెంబర్స్, జిఎస్టీ కానీ గమనిస్తే దగ్గరగా 8.5%, 9% పెరిగిందనమాట లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. 2,243,000 కోట్లు, 2,43,000 కోట్స్ లేటెస్ట్ ఏప్రిల్ జిఎస్టీ. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇది 9%, లాస్ట్ ఇయర్ 2.23. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, జస్ట్ నిన్న వచ్చిన మన ఆటోమొబైల్ సేల్స్ ఏప్రిల్ అంతా కూడా మనకు తెలిసిందే అన్సర్టెంటీ ఉంది. మార్చి, ఏప్రిల్ అంతా కూడా వార్ రిలేటెడ్ అన్సర్టెంటీ ఉంది. అయినా సరే మనకి ఈ సేల్స్ అనేది, ఆటోమొబైల్ సేల్స్ పెరగడం అనేది చాలా అంటే మన ఇండియాలో ఎంత స్పెండింగ్ అనేది జరుగుతుంది అనేది ఉదాహరణగా చెప్పొచ్చు అనమాట. ఆటోమొబైల్ సేల్స్ కూడా పెరిగాయి. సో ఏదేమైనప్పుడు కూడా ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు మన ఇండియాకి పెద్ద నెగిటివ్. అంటే ఏంటి అంటే, ఇన్ఫ్లేషన్ అనేది పెరగడము. బట్ ఓవరాల్గా మార్కెట్స్ అయితే లాంగ్ టర్మ్కి అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ గ్రోత్ స్టోరీ అనేది ఇంకా ఉంది, ఇంకా ఉండేది కాదండి, జస్ట్ బిగినింగ్, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. సో కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్కి మన ఇండియా అనేది దూసుకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. మీకు ఉదాహరణగా కొన్ని చెప్తాను. ఎలక్ట్రానిక్స్ అంటే మామూలుగా అందరికీ తెలిసింది ఏంటి అంటే చైనా అనమాట ఒకప్పుడు. బట్ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మనం ఎలక్ట్రానిక్స్లో ఎంత ముందుకు వెళ్తున్నామంటే, ఇండియాలో సెకండ్ హైయెస్ట్ మనకి ఎక్స్పోర్ట్స్లో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. 4 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్ అనమాట. ఓవరాల్గా ఎలక్ట్రానిక్స్ ఇండియన్ మార్కెట్ కానీ గమనిస్తే 12 లక్షల కోట్లు. ఇది 2014తో పోల్చుకుంటే 1.97 కోట్స్ నుంచి 12 లక్షల కోట్ల ఇండస్ట్రీగా అవతరించింది. మరీ ముఖ్యంగా లాస్ట్ 3-4 ఏళ్లలో మనం ఈ విధంగా చూసాము. నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ అండి, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అదర్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన ఇండియాలో లాస్ట్ ఒక 3-4 ఏళ్లలో బ్రహ్మాండమైన గ్రోత్ని నమోదు చేసుకుంటున్నాయి. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో అదేవిధంగా ఇంకొక ఇండస్ట్రీ మీకు పవర్ అనమాట. పవర్ సెక్టర్ కానీ చూసుకుంటే లాస్ట్ 4-5 ఏళ్లలో అద్భుతమైన గ్రోత్ పవర్ సెక్టర్లో చూసాము. ఆల్టర్నేట్ ఎనర్జీలో భాగంగా మనకి అటు విండ్ పవర్ కావచ్చు, సోలార్ కావచ్చు, ఇవన్నీ కూడా మన ఇండియాలో రికార్డు స్థాయిలో ముందుకు వెళ్తున్నాయి. ఇంకొక ఉదాహరణగా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు
సోలార్ కానీ గమనిస్తే 2014లో మన ఇండియాలో సోలార్ పవర్ మార్కెట్ ఎంత అంటే 2.82 గిగావాట్స్ అనమాట. ఈరోజు అది 136 గిగావాట్స్కి వచ్చింది. అంటే ఎక్కడ 2.82 ఎక్కడ 136 అండి. సో ఇది అంతా కూడా లాస్ట్ 10 ఏళ్లలో జరిగింది. మరి ముఖ్యంగా లాస్ట్ 3-4 ఏళ్లలో ఇంకా బాగా కోవిడ్ తర్వాత రోబస్ట్ గ్రోత్ అనేది చూసాము. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన ఇండియా అనేది సోలార్ ప్రొడక్షన్లో సోలార్ ఉత్పత్తిలో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఇది ఇంకొక రికార్డ్ ఏంటంటే అమెరికాని దాటిపోయాం మనం. మీరు అర్థం చేసుకోండి, మనం దేంట్లో వెనకబడుతున్నామంటే ఇంతకుముందు దేంట్లో వెనకబడ్డామో ఆ వాటిలో మనం ముందుకు వెళ్తున్నాము. అంతా ఒకేసారి ఒకే రోజు రాదు కాబట్టి, అంటే ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క టైంలో మనకి ఒకప్పుడు ఐటీ ఉండేది, ఐటీ ఇంకా బాగా పెరిగిపోయి ఇంకా ఆగిపోయింది, ఐటీలో గ్రోత్ ఆగిపోయింది. దాని తర్వాత ఫార్మస్యూటికల్ మనకి స్టార్ట్ అయినాయి, తర్వాత ఎలక్ట్రానిక్స్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత సోలార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మన కంపెనీ వాళ్ళు, మన ఇండియాలో కంపెనీస్ ఇండియాకి చేసుకుంటూ ఎక్స్పోర్ట్స్ల మీద దృష్టి పెడుతున్నారు. నెక్స్ట్ సోలార్ ఎక్స్పోర్ట్స్లో మనము అంటే ముందుకు వెళ్ళచ్చు. ఈ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ అనేది అద్భుతంగా ముందుకు వెళ్తుంది. కాకపోతే ఇటువంటి షార్ట్ టర్మ్లో మనకి ఏంటంటే వార్ వచ్చి లైక్ ఇన్ఫ్లేషన్ పెరగడము, ఇది నెగిటివ్ అనుకోండి. అదొక నెగిటివ్ ఉంది. నెగిటివ్స్ కూడా మాట్లాడుకోవాలి. ఇంకొక నెగిటివ్ ఏంటంటే మాన్సూన్ అనేది ఈసారి గొప్పగా ఉండదు అని మనం మాన్సూన్ ఐఎండి చెప్పడం చూస్తున్నాము. దీనికి తోడు మనకి బాగా ఎండలు కూడా బాగున్నాయి. సో ఎండలు బాగుండి మాన్సూన్ బాగా రాకపోతే ఏమవుతుందంటే ఆబ్వియస్గా మనము అగ్రికల్చర్ బేస్డ్ మనం కంట్రీ కాబట్టి రూరల్ ఎకానమీ కొంచెం మందగించే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి, దృష్టిలో పెట్టుకోండి. ఇట్లా ఈ విధంగా మనం సెక్టర్ అనాలిసిస్ చేసుకోవాలి. సో సోలార్ గురించి మాట్లాడుకున్నాం. సోలార్లో ఏం కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసాం, ఎంత అద్భుతమైన గ్రోత్ మన సోలార్ దీనికి తోడు ఏంటంటే ఇప్పుడు మనకి చూసాము క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం మనం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంది కాబట్టి గవర్నమెంట్ ఇంకా ఆల్టర్నేట్ ఎనర్జీని మనకి ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంది, ఇన్సెంటివ్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో అందులో భాగంగా మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఏంటి అంటే ఎంవి ఫోటోవాటిక్ లిమిటెడ్ పవర్ కంపెనీ అనమాట. ఇది సోలార్ పవర్లో ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే సోలార్ మాడ్యూల్స్, తర్వాత సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, సోలార్ సెల్స్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఇది కంప్లీట్గా 99% మన ఇండియాలోనే అంటే డొమెస్టిక్గా మీద ఆధారపడిన కంపెనీ. ఎక్స్పోర్ట్స్ ఏమాత్రం కూడా వీళ్ళకి లేవు. సో వీళ్ళకి టాప్ 10 కస్టమర్స్ నుంచి క్లయింట్స్ నుంచి దగ్గర 90% బిజినెస్ వస్తుంది. అందులో టాప్ 10లో ఎవరున్నారు అంటే కేపీఐ గ్రీన్ కావచ్చు, ఆదిత్య బిర్ల్ కావచ్చు, క్లీన్ మ్యాక్స్ లాంటివి ఇటువంటి కంపెనీస్ నుంచి వీళ్ళకి దగ్గరగా 90% బిజినెస్ అనేది వస్తుంది. ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఓవరాల్గా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మొన్న రిజల్ట్స్, మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ కానీ గమనిస్తే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే దగ్గరగా 700 కోట్ల రెవెన్యూస్లో జంప్ వచ్చిందండి. ఎంత అద్భుతమైన జంప్ చూడండి. దగ్గరగా 70% గ్రోత్. 1072 రెవెన్యూస్ నుంచి లాస్ట్ ఇయర్ 1072 ఉంటే ఈసారి 1739 అనమాట. దగ్గరగా 65 to 70% రెవెన్యూ గ్రోత్ 1 క్వార్టర్లో వచ్చింది. ఇంత గ్రోత్ ఉంది. దాని గురించి ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఒక వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అంటే కాదండి. ఓవరాల్గా ఈ ఇండస్ట్రీలో చూసుకుంటే అన్నీ కూడా సోలార్ ఇటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో పోల్చుకుంటే ఇది 16 PE దగ్గర మాత్రం ఉంది. గ్రోత్ ఉంది, లో వాల్యుయేషన్స్ దొరుకుతుంది. మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే 18,000 crores అనమాట. ప్రతి బిజినెస్ అన్నాక రిస్క్లు ఉంటాయి. బట్ ఏవైనప్పుడు కూడా ఓవరాల్గా ఈ కంపెనీ ఏదైతే ఉందో ఎంవి ఫోటోవాటిక్ పవర్ లిమిటెడ్ అనేది లాంగ్ టర్మ్కి బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి స్టాక్స్ని మీరు లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా బాగుండే అవకాశాలు ఉన్నాయి. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ మీట్లో మనం మాట్లాడుకుంటాము. అంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే స్టాక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంటే హిస్టరీ 5 years బ్యాక్ ఎలా ఉంది ఇవి కాదండి. ఇప్పుడు న్యూ ఏజ్ కంపెనీస్ మనం చూస్తున్నాము. న్యూ ఏజ్ కంపెనీస్లో అద్భుతమైన నైకా కావచ్చు, పైసా బజార్ కావచ్చు, జొమాటో కావచ్చు,
అర్బన్ కంపెనీ కావచ్చు, వీటికి పిఈలు, ఈపీఎస్లు ఇవన్నీ ఉండవు. ఇవన్నీ కూడా వాళ్ళ విజన్ ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే కొత్త బిజినెస్లు మన ఇండియాలోకి వస్తున్నాయి, కొత్త కంపెనీస్ పుట్టుకొస్తున్నాయి. కొత్త కంపెనీస్లో అద్భుతమైన రిటర్న్స్ మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇటువంటి అంశాలు మనం ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటాం. అంతేగాని పాత పద్ధతుల్లో మనం బ్యాలెన్స్ షీట్లు, క్యాష్ ఫ్లోస్ ఇవన్నీ కూడా చూడాలి, చూడొద్దని అంటలేదు. బట్ వాటికన్నా ముందు ఏంటంటే ఎకానమీలో వస్తున్న భారీ మార్పులకు అనుగుణంగా సెక్టార్స్ మారుతూ ఉంటాయి. దాంతోపాటు కొన్ని కంపెనీస్ చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తూ ఉంటాయి. 5 times 10 times కొత్త కంపెనీస్ అనమాట. కొత్త కంపెనీస్లో అటువంటి గ్రోత్ చూస్తాం. అటువంటి కంపెనీస్ని ఈసారి మనం ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాము. హైదరాబాద్ ఇన్వెస్టర్స్ మీట్లో డార్క్ హార్స్ ఏమన్నా ఉన్నాయా అనే అంశాలు కూడా మాట్లాడుకుంటాం. దీంతోపాటు కంప్లీట్గా ప్రాక్టికల్ అనాలిసిస్ ఉంటుంది, కేస్ స్టడీ ఉంటుంది, సెక్టర్ వైజ్ అనాలిసిస్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీ హబ్లో 17th ఇన్వెస్టర్స్ మీట్ మనం May 17th కండక్ట్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకొక సెక్టర్ ఇంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఏంటి అంటే మన ఇండియాలో కొన్ని సెక్టార్స్ బాగా ముందుకు వెళ్తున్నాయి. అందులో ఎలక్ట్రానిక్స్ అనమాట. ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్ అంటే చైనా అనేవాళ్ళు, ఇప్పుడు కూడా చైనా అనుకోండి అఫ్కోర్స్. అయినా మన ఇండియా మాత్రం లాస్ట్ ఒక 10 ఏళ్లలో అద్భుతంగా, ఒకప్పుడు 2014లో ఎక్కడో కింద ఉండేది మన ఓవరాల్ బిజినెస్ పరంగా, అంటే ఓవరాల్ సైజ్, ఎలక్ట్రానిక్స్ సైజ్ మన ఇండియాలో 1.9 lakhs అనమాట. ఈరోజు అది 12 లక్షల కోట్లు, 4 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్ అనమాట. ఎంత పెరిగిందో చూడండి, ఆలోచించండి. అటువంటి సెక్టార్లో ఉన్న కంపెనీ ఏంటంటే డిక్సన్ టెక్నాలజీస్. రీసెంట్గా ఇది బాగా కరెక్ట్ అయింది. 20,000 నుంచి 10,000 దాకా రావడం చూసాము. ప్రస్తుతానికి 11,666 దగ్గర ఉంది. వీళ్ళ 85% బిజినెస్ అంతా కూడా మీకు తెలిసింది. దీని గురించి నేను పెద్దగా డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సెల్ ఫోన్ అంటే ఇదేంటంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అంటాం అనమాట. సో శాంసంగో లేకపోతే మోటరోలానో పేరుకి వాళ్ళ బ్రాండ్ ఉన్నా కూడా వీళ్ళు తయారు చేసేది మన ఇండియాలో వీళ్ళే, డిక్సన్ టెక్నాలజీస్ అనమాట. అయితే మొన్న రిజల్ట్స్ అంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ ఒక్కసారి డ్రాస్టిక్గా పడిపోయినాయి. అంటే పడిపోవడం అంటే గ్రోత్ లేదు, గ్రోత్ అనేది దాదాపు ఆగిపోయింది. సో అందుకే స్టాక్ పడింది. కంపెనీ మేనేజ్మెంట్ కూడా చెప్పడం ఏంటి అంటే నెక్స్ట్ కొన్ని క్వార్టర్లు ఇదే విధంగా ఉండవచ్చు. అయితే ఇదే టైంలో ఏంటి అంటే ఇప్పుడు ఏంటంటే దీంట్లో దాదాపు బాగా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో ఇక్కడ ఇప్పుడున్న బిజినెస్లో, ఎగ్జిస్టింగ్ బిజినెస్లో వీళ్ళకి గొప్పగా అవకాశాలు ఉండకపోవచ్చు గ్రోత్ పరంగా. అందుకని వీళ్ళు ఏంటంటే చాలా స్మార్ట్ మూవ్ చేసుకొని క్యాపెక్స్లో భాగంగా ఐటీ హార్డ్వేర్ మీద ఫోకస్ చేస్తున్నారు, టెలికాం మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ విధంగా బిజినెస్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. సో అది రెవెన్యూస్లో కనపడాలి అంటే అట్లీస్ట్ వీళ్ళకి దగ్గరగా నేను అనుకోవడం అట్లీస్ట్ ఒక 6 to 8 months అనమాట పట్టవచ్చు. అంటే నెక్స్ట్ ఒక 2-3 క్వార్టర్లు, అట్లీస్ట్ 3 క్వార్టర్లు తర్వాత వీళ్ళకి రెవెన్యూస్లో మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రీసెంట్గా వీళ్ళు పెట్టుబడులు అంటే స్ట్రాటజికల్గా ఏంటి అంటే హార్డ్వేరు, టెలికాము, తర్వాత ఈసీఎంఎస్ ఇటువంటివి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. తర్వాత హోమ్ అప్లయన్సెస్ మీద కూడా బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నెంబర్స్లో కనపడాలంటే మాత్రం కొంత టైం పట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడే కొనుక్కుంటే రీసెంట్ కరెక్షన్ తర్వాత ఇది కొంచెం వాల్యుయేషన్స్ పరంగా అందుబాటులోకి వచ్చింది. 48 PE దగ్గర ఉంది, ఒకప్పుడు 120 PE దగ్గర ఉండేది. మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే 68,000 crores. సో నేనైతే డిక్సన్ టెక్నాలజీస్ మీద పాజిటివ్గా ఉన్నాను. కాకపోతే అద్భుతాలు గతంలో లాగా అద్భుతాలు అయితే ఉండవు, కొంత టైం పట్టచ్చు. 6 to 8 months మాత్రం గ్రోత్ ఉండదు. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉంటుంది. బిజినెస్లో కూడా, రెవెన్యూస్లో కూడా టాప్ లైన్ గ్రోత్ అనేది ఉండవచ్చు. సో ఇది ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.